పాండవులు అజ్ఞాతవాసం మొదలుపెట్టినప్పటి నుంచి వారిని ఎలాగైనా కనిపెట్టాలని దుర్యోధనుడు తన గూఢచారులను పంపిస్తారు. వారు రహస్య వేషాలలో కొండలు, నగరాలు, దేశాలు, ఘోరారణ్యాలు, నిర్జన ప్రదేశాలు, చెట్ల గుబుర్లు, దుర్గమ ప్రదేశాలు అంతా వెతుకుతారు. వారికి ఎక్కడ పాండవులు కనపడరు. వారికి ఒక చోట రథచక్రాల ఆనవాళ్లు కనపడతాయి. అవి వెతుక్కుంటూ పోతే వాళ్ళకు ఒక రథం కనపడుతుంది. దాన్ని రహస్యంగా వెంబడిస్తే అది ద్వారకా నగరం చేరుకుంటుంది. మనకి గుర్తుంది కదా, అజ్ఞాతవాసం మొదలు పెట్టబోయే ముందు ధర్మరాజు అన్ని రథాలని ద్వారకా నగరం పంపిస్తాడు. అది ఈ రథం. ఈ గూఢచారులు ద్వారకా నగరం అంతా వెతుకుతారు, కానీ పాండవుల ఆచూకీ లభించలేదు. 1 సంవత్సరం పాటు దేశాలు ఎంత వెతికినా వారి ఆశ ఫలించలేదు. ఇంకా పాండవులు ఎక్కడో మరణించి ఉంటారని నిశ్చయించుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? పాండవులు కనుక బ్రతికి ఉంటే తమకు తప్పకుండా దొరికేవాళ్ళని. వాళ్ళు ఎంతో నిరాశపడి ఇంకా పాండవులను వెతకడం మానేసి హస్తినాపురంకి వెళ్ళిపోతారు. ఇదంతా నేను మహాభారతం 127 ఎపిసోడ్లో చెప్పాను. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను, తప్పక చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.